మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ అనేటువంటిది ఈ రోజుల్లో సాధారణంగా హౌస్ హోల్డ్ డిసీజ్ లాగా అయిపోయింది. అయితే ఈ ప్రతి క్యాన్సర్ పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, ఇది క్యాన్సర్ అని మనం ముందుగా ఎలా మనం దాన్ని గుర్తించగలుగుతాం, ఎటువంటి లక్షణాలు ఉంటే ఇది క్యాన్సర్ కావచ్చు అనేటువంటి ఒక యాంగిల్లో మనం దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది అనేటువంటిది మనకి కామన్గా వచ్చేటువంటి క్వశ్చన్. అయితే క్యాన్సర్ అనేటువంటిది కామన్గా ఇది లక్షణం, ఇది ఉంటే క్యాన్సర్ అని చెప్పడం చాలా కష్టం. కానీ ఇటువంటి లక్షణాలు 1, 2, 3, 4 ఉన్నట్లయితే ఇది క్యాన్సర్ కావచ్చు అనేటువంటి ఒక యాంగిల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అదేంటి అంటే, ఏదైనా ఒక జబ్బు, ఏదైనా ఒక వ్యాధి ప్రక్రియ కానివ్వండి, అంటే ఆకలి తగ్గడం ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి తగ్గి ఉంది, కారణం తెలియటం లేదు, 3 వారాలు అయిపోయింది, 6 వారాలు అయిపోయింది, ఆకలి తగ్గుతోంది, బరువు తగ్గుతున్నాము, ఫలాని కారణం తెలియట్లేదు. ఇటువంటి ఉన్నప్పుడు ఇది ఇన్ఫెక్షన్ కావచ్చు, అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్, అంటే ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మధుమేహం షుగర్ వ్యాధి యొక్క లక్షణం కావచ్చు, అలాగే క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ 6 వారాలు 8 వారాల నుంచి ఇటువంటి లక్షణాలు ఉంటాయో, లాంగ్ స్టాండింగ్గా ఉండేటివి, అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కారణం తెలియట్లేదు అనుకున్నప్పుడు క్యాన్సర్ కూడా అవ్వచ్చా అనేటువంటి ఒక యాంగిల్లో మనం దానికి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పుండు చాలా కాలం నుంచి తగ్గటం లేదు, 6 వారాలు అయింది, 8 వారాలు అయింది, ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు, తెలుసుకోవాలి. గొంతు మారింది లేదా గొంతు బొంగురు పోయింది, చాలా కాలం అయింది, 6 వారాలు 8 వారాలు, కామన్గా తరచుగా వచ్చేటువంటి వాటికన్నిటికీ మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ తగ్గటం లేదు, దీని గురించి ఆలోచించాలి. అట్లాగే ఏదైనా బ్లీడింగ్ అవుతోంది, ఎక్కడి నుంచి అయినా తరచుగా ముక్కులోంచి కానీ చిగుళ్ళలోంచి కానీ కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది, కారణం లేకుండా తగ్గకుండా జ్వరం అట్లాగే వస్తుంది, అండ్ లేడీస్లో అయితే ఋతుస్రావం అయ్యేటప్పుడు వచ్చేటువంటి బ్లీడింగ్ అలాగే కంటిన్యూస్గా అవుతుంది, లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ తరచుగా ఫ్రీక్వెంట్గా ఇది గమనిస్తున్నారు, లేదు పీరియడ్స్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ మళ్ళీ కనిపిస్తుంది, కంటిన్యూస్గా వచ్చింది, 2-3 సార్లు వచ్చింది, అలా వస్తూనే ఉంది. క్యాన్సర్ అనేటువంటి ఒక యాంగిల్లో కూడా మనం దాని గురించి, ఆ లక్షణాల గురించి డాక్టర్కి చెప్పి దానికి తగ్గట్టుగా ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధిని ఈజీగా గుర్తుపెట్టడానికి దిస్ ఈస్ ద రీజన్, దిస్ ఈస్ ద థింగ్ అని చెప్పడం కష్టం. కానీ ఇటువంటివి ఏదైనా కూడా దీర్ఘకాలంగా ఈ సమస్య తగ్గకుండా వస్తున్నప్పుడు ఇది క్యాన్సర్ కూడా అవ్వచ్చేమో అనేటువంటి ఒక కోణంలో దర్యాప్తు అనేది మనం దాన్ని జరిపించగలిగినట్టయితే, ఆ యాంగిల్లో కూడా డాక్టర్స్, ఈ ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ కానివ్వండి, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్తో రెగ్యులర్గా చేసేటువంటి పరీక్షలతో మనకి దీని గురించి అవగాహన రావట్లేదు అనుకున్నప్పుడు క్యాన్సర్ కూడా అవ్వచ్చు అనేటువంటి ఒక యాంగిల్లో దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయగలిగితే చాలా ముఖ్యం. ఇది జనరల్ పాపులేషన్లో. ఇట్లా కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేటువంటి ఫ్యామిలీస్ కొందరు ఉంటారు, అంటే ఫెమిలియల్ క్యాన్సర్ సిండ్రోమ్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో తరతరాల నుంచి క్యాన్సర్స్ వస్తున్న వాళ్ళు ఉంటారు, లేదు ఇది వరకు ఆల్రెడీ ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గిన పేషెంట్స్ కొందరు ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే, ఏదైనా ఒక లక్షణం కనిపించగానే వాళ్ళకి థ్రెషోల్డ్, ఇది క్యాన్సర్ అవ్వచ్చేమో అనేటువంటి ఒక అనుమానం కొంచెం త్వరగా వచ్చి ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైనా మానని పుండు ఒక ఏదైనా ఉన్నా, కారణం లేకుండా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా, కారణం లేకుండా ఆకలి తగ్గడం, బరువు తగ్గడం అది ఎక్కువ అవుతున్నా, దీర్ఘకాలంగా జ్వరం ఏదైనా ఉందా, గొంతు బొంగురుపోయి ఎక్కువ కాలం ఉన్నా, మలబద్ధకం, అలాగే మోషన్లో బ్లీడింగ్ ఎక్కడైనా ఎక్కువ రోజులు కంటిన్యూస్గా ఉన్నా, యూరిన్లో ఎక్కడైనా బ్లీడింగ్ అనిపించినా, పోస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ సార్లు మనకి అలాగే కంటిన్యూస్గా కనిపిస్తూ ఉన్నా, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత లేడీస్లో బ్లీడింగ్స్ ఇలాంటివి కనిపించిన, అలాగే గడ్డలు మీకు రొమ్ములో కానివ్వండి లేదా మెడ లోపల కానివ్వండి కొంచెం పెద్ద సైజులో ఉండి గడ్డలు తగ్గకుండా చాలా రోజుల నుంచి ఉన్నాయంటే అది క్యాన్సర్ కూడా అయిండొచ్చేమో అనేటువంటి ఒక యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం మంచిది. అంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కనిపించగానే ఇది క్యాన్సరే అని భయపడి బెంబేలెత్తిపోకుండా, ఇది ముందు జాగ్రత్తగా అవగాహన కోసం మనం కానీ దీన్ని అర్థం చేసుకోగలిగితే మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ కన్సల్టేషన్ తీసుకుని కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవి చేసి ఒక కన్క్లూజన్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది.